హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. నా పేరు మణికుమారి, మా హస్బెండ్ పేరు అహరోను. అయితే మాకు మ్యారేజ్ అయ్యి 1989 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 16వ తారీఖున వివాహం జరిగింది. మాది చిత్రాడ గ్రామం, పిఠాపురం మండలం. మరి మా తల్లిదండ్రులు వచ్చేసి సువర్ణరత్నం సత్యనారాయణ గారు, మా అమ్మగారు, తాతయ్య గారు. మా అమ్మమ్మ గారికి 5 అమ్మాయిలు, 3 కుమారులు. అందులో అమ్మమ్మ గారికి ఆఖరి కుమారుడు అహరోన్ గారు. మా అమ్మగారు వచ్చేసి 2వ అమ్మాయి మాట అండి అమ్మమ్మ గారికి. మా అమ్మగారు మేనమామని చేసుకున్నారు. తర్వాత నేను కూడా మేనరికమే చేసుకున్నాను. మేనమామనే చేసుకున్నాను. నేను 2 తరాల్లో మేనమామని చేసుకోవడం అంటే దగ్గర సంబంధం చేసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను నా సాక్ష్యం అంటే, అందరూ వివాహాలు చేసుకుంటారు కానీ మా వివాహ విషయం అనేది ఒక అద్భుతమైన మాట అండి. అందరూ వేరు, చెప్పాలంటే మా జంట వేరు మాట అండి. ఎందుకంటే మా అయ్యర్కి మరి డెఫ్ అండ్ డమ్ అంటే మాటలు రావు కానీ వినబడుతుంది. మనం చెప్పినంత అర్థమవుతానికి వినబడుతుంది. అయితే అప్పట్లో ఆ అయ్యర్కి నాకు వచ్చేసి 10 సంవత్సరాల వయసు తేడా ఉందన్నమాట అండి. తనది 64 డేట్ ఆఫ్ బర్త్, నాది 74 డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మా ఇద్దరికి 10 సంవత్సరాలు తేడా ఉంది. మరి అమ్మమ్మ గారికి ఆఖరి సంతానం ఏంటంటే అహరోన్ గారు, అంటే ముందు పేరు సుబ్రహ్మణ్యం. అయితే తను పుట్టినప్పుడు ఏడవలేదట. ఆ నర్సు వేడి నీళ్ళు గుడ్ల మీద కొట్టినప్పుడు తను ఏడవడం జరిగింది. తర్వాత ఏడ్చారు. తర్వాత మాటలు కొంచెం వయసు ఎదిగే కొద్దీ తనకి మాటలు రావట్లేదు. 7 సంవత్సరాలు వచ్చేసరికి మాటలు రాలేదు. మాటలు రాకపోతే అప్పుడు మళ్ళా డాక్టర్ తీసుకెళ్లారు. కాకపోతే ఎక్కడ చూపించినా సరే మాటలు రాలేదు తనకి. కానీ దేవాతి దేవుడు మా కుటుంబానికి పరిచయం అవడానికే మా అయ్యగారిని మరి ఇలాగా మరి పుట్టించడం జరిగిందేమో అని మేము అనుకుంటాం. చెప్పాలంటే మా పెద్దమ్మ గారి ద్వారా వీరవరం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంతకుముందే వాళ్ళ దేవుని నమ్ముకున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు నువ్వే ఉన్నావు అనుకోవడం, ఆ తర్వాత మాటలు ఇస్తాడు దేవుడు అని చెప్పడం జరిగింది. మరి తనకు మాటలు కొంచెం కొంచెం వచ్చినాయి. మాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం అంటే ఏమీ లేదు. కాకపోతే చాలా మందికి అర్థం కాదు అది. తన జీవితంలో దేవుడు చేసిన మేలు అనుకోకుండా నేను సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నాను నేను. కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కనుక మా అయ్యారి జీవితం అనేది మీరు చెప్తే నమ్మరు కానీ వీళ్ళకి తెలుసు, మా చుట్టాలందరికీ తెలుసు. తను మాట్లాడలేకపోవడమే కాకుండా తను సొంగ కారుస్తూ ఉంటారు అనమాట. ఏం తెలిసేది కాదు. ఏం తెలిసేయడం కాకపోతే షాప్కి వెళ్ళడం అన్నీ చేస్తారు. తను రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తెచ్చేవారు, కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చేవారు. ఏదైనా సరే తేడా తెచ్చేవారు అంటే ఏం చేయాలన్నా చిన్న చిన్న పనులన్నీ తనే చేసేవారు ఇంట్లో అన్ని కూడా. ఇంక ఇంట్లో చేదోడు వాదోడుగా ఉండేవారు కాబట్టి ఒక సైకిల్ నేర్పించడం కానీ, చదువు అయితే మాత్రం చెప్పించారు. 7th క్లాస్ వరకు చదువుకున్నారు. అది పబ్లిక్ అప్పుడు చెప్పాలంటే. ఇప్పుడు అది 10th పబ్లిక్ కానీ ఇది వరకు 7th క్లాస్ పబ్లిక్ అది. కాబట్టి అది రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది అన్నమాట అండి. అది వారల్ టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఉంటుంది 2 కూడా. కాబట్టి అందులో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి 7th క్లాస్ వరకు చదివి ఆపేశారు మాట. తన చదువు ఒక సైకిల్ నేర్పించలేదు, ఏమీ చేయించలేదు. తనకంటూ ఒక వ్యాపారం కానీ ఏమీ చేయించలేదు. తను అలాగా వదిలేశారు. కొన్ని లక్షల ఆస్తి అయితే ఉంది. పనివారు ఉన్నారు. పెద్ద మావయ్య 2 వ్యాపారం చేసేవారు, లారీ బిజినెస్ చేసేవారు. వాళ్ళిద్దరు ఇటుక పెట్టేరు అన్ని చూసుకునేవారు. కానీ మా గారి సంగతి, అయ్యో ఇతను ఎలా పెరుగుతాడు, ఏంటి అతని భవిష్యత్తు ఏంటి అని అమ్మగారు ఆలోచించలేదు, తాతయ్య గారు ఆలోచించలేదు, అన్నయ్యలు కూడా ఆలోచించలేదు. మరి అక్కడ వచ్చేసరికి వాళ్ళు మ్యారేజ్ అయిపోయి వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారు. అయితే ఇలా జరిగిపోతున్నటువంటి సందర్భంలో మా గారికి వివాహ వయసు వచ్చింది. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మమ్మ గారు మ్యారేజ్ చేయాలని చెప్పేసి తపన పడేవారు మాట. మ్యారేజ్ చేయాలంటే ఎవరు చేసుకుంటారు శంకరపూడి ఇప్పుడు ఇజ్రాయేల్ గారు అలా అక్క ఉన్నారు. అక్క తన పేరు నా పేరు ఒకటే, మణికుమారి తన పేరు కూడా. అయితే చేసుకుంటావా అని అడిగేవారు అనమాట అండి. మా బాబాయ్ గారు కూడా చేసుకోమ్మా అనేవారు. నేను చేసుకోను అనమాట. ఆ తర్వాత మా అక్కని అడిగారు అనమాట అండి. మరి చేసుకుంటావా అని అడిగారు. అడిగితే అక్క అన్నదా, మేనమామ చేసుకుంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు పడతారు, నెక్స్ట్ ఏంటంటే కనుక లేనిపోని బలహీనతలు వస్తాయి అని చెప్పేసి అక్క చెప్పడం జరిగిన తర్వాత అంతకుముందే అక్కకు బలహీనత వచ్చినప్పుడు మా అమ్మగారు మేనరకం అని చెప్పేసి ఆ డాక్టర్ గారు మా అక్కకి ఏదో బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్తే అప్పుడు డాక్టర్ గారు అన్నారా ఇది మేనరకం అమ్మ అని అడిగారు. అడిగితే అవునండి అని చెప్పి మా అమ్మగారు చెప్పినప్పుడు మీరు మా ఆస్తులు కలిసి వస్తాయని చెప్పేసి దగ్గర సంబంధాలు చేసుకుంటారు, పిల్లల భవిష్యత్తులు పాడు చేస్తారని చెప్పేసి చెప్తే అక్క ఆలకించినప్పుడు తన యొక్క బాల్య దశలోని అప్పుడు నాకు తెలిసే విషయం అనేది అనేసి అన్నప్పుడు నేను చేసుకోను అని చెప్పేసి అక్క కడాఖండిగా చెప్పడం జరిగింది. ఇంకా అక్క జోలికి రాలేదు. ఆ తర్వాత నన్ను అడిగారు మాట అండి.
మరి నువ్వు చేసుకుంటావా అని అడిగారు. నేను నన్ను అడిగినప్పుడు మా అమ్మగారు 2వ సంతానం. మా అమ్మగారికి మనవరాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సమయంలో చేసుకోవడానికి. కాకపోతే నా దగ్గరికి వచ్చేసరికి నేను దేవుడిని విశ్వసించున్నాను. సండే స్కూల్ నుంచి మా అమ్మగారు నన్ను దేవునిలో పెంచారు. కానీ నేను అన్నయ్య కూడా సండే స్కూల్కి పంపించారు. మా నాన్నగారు ఎన్ని తిట్టినా కొట్టినా హింస పెట్టినా బాధించినా చర్చికి వెళ్ళొద్దని చెప్పినా సరే మా అమ్మగారు మా ముగ్గురిని సండే స్కూల్ పంపించడం, అక్కడే నేను సువార్త నేర్చుకోవడం, నరకం అంటే ఏంటి పరలోకం అంటే ఏంటి చూడడం నేను జరిగింది. కాబట్టి నేను చేసుకుంటే నేను క్రైస్తవ వివాహమే చేసుకోవాలనుకున్నాను నేనైతే మాత్రం. అయితే క్రైస్తవులు అనేక మంది ఉంటారు కానీ అందులో అప్పట్లో అయితే మాత్రం దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనమాట అండి. అంటే వయస్సులో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉండేవారు కాదు. ఒకవేళ మరి కట్నాలు అడిగేవారు కొంతమంది. 1-2-3 సంవత్సరాలు అక్కకు వచ్చినాయి కానీ వాళ్ళు కట్నాలు అడిగేవారు. కాబట్టి కట్నాలు అడిగితే కనుక మరి ఎలా ఇవ్వగలరు మరి, అందుకని చెప్పేసి మరి మా అమ్మగారికి అప్పుడే లాస్ అయిపోయి ఉన్నారు కాబట్టి అక్క వివాహం చేయడమే చాలా కష్టమైపోయింది. తర్వాత దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎక్కడ దొరకలేదు. కాబట్టి ఇప్పుడు నా వివాహం వచ్చేసరికి మరి నేను ఎవరిని చేసుకోవాలి ఏంటి అని అనుకున్నాను. అప్పటికే నాకు 15 సంవత్సరాలు. అప్పుడు నాకు 15 సంవత్సరం. కానీ నాకు దేవుడు తప్ప నాకు వేరే తెలివితేటలు అనేవి లేమంటండి. జనరల్ నాలెడ్జ్ కానీ ఏమీ లేదు. మరి నేనైతే 6th క్లాస్ వరకు నేను చదువుకున్నాను నేను అప్పట్లోని. ఆ తర్వాత అడిగారమంటండి. అడిగితే నేను ఇంట్లో మా అమ్మగారు మా నాన్నగారు పెట్టే బాధలను నేను చూస్తున్నాను. నేను చూసి అమ్మో నేను దేవుడు నమ్ముకున్న వాళ్ళు చేసుకోవాలి తప్ప కానీ ఇలాంటి హింసని పడలేనని నిర్ణయించుకున్నాను నేను. అప్పుడు మా అయ్యగారు దేవుడిని విశ్వసించారు అనమాట. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ గారు మా అయ్యగారు దేవుడిని పెంచారు. అమ్మమ్మ గారు మా అయ్యగారు బట్టే దేవుడు నమ్ముకున్నారు. కాబట్టి మా ఇంటికి రక్షణ అనేది మా అయ్యగారి ద్వారా వచ్చింది. కాబట్టి మా అయ్యగారు కూడా బాప్తీసం తీసుకున్నారు. ముందే మరి ఎన్నో సంవత్సరాలు తీసుకున్నది నాకైతే తెలియదు కానీ ముందుగానే బాప్తీసం తీసుకున్నారు. అప్పుడు దేవుడు నమ్ముకుని వివాహం చేయాలి, అందరూ మాటలు రావు, దేవుడు నమ్ముకుని అమ్మాయిని చెయ్యాలి, తర్వాత ఆ కుటుంబానికి సరిపడే వ్యక్తులు రావాలి. బయట వాళ్ళు వచ్చారు అంటే కుటుంబం ఎన్ని తినలైపోద్దో తెలియదు. ఎందుకంటే మాకు చాలా జాయింట్ ఫ్యామిలీ, చాలా మంది జనం, అందరూ కూడా ఇంచుమించు మా ఇంటి దగ్గర సంబంధాలే. కాకపోతే నాకు అమ్మమ్మ గారి దగ్గర ఉండేదాన్ని నేను. అయితే అడిగారు నన్ను చేసుకుంటావా అని అడిగినప్పుడు నేనైతే చెప్పాను మాట అండి, నేను చేసుకుంటాను అని అన్నాను. చేసుకుంటాను అని అన్నాను నేను. నేను ఇక్కడే ఉండేదానేమో, మా అమ్మగారు వేరే చోట ఉండేవారు. అప్పటికి మండపేటలో ఉండేవారు, నేను ఇక్కడ ఉండేది అనమాట అండి. మొత్తానికి ఎలా అయితేనో మా మ్యారేజ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కాకినాడ కమలవీర్ థియేటర్ ఉంది, అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు రాతి గారు, చాలా పెద్ద బిల్డింగ్ అది. అది గృహప్రవేశం నిన్న 15వ తారీఖు. సేమ్ అదే రోజు నాకు బాప్తిసం ఇచ్చారు. నిన్న బాప్తిసం తీసుకున్న రోజు నేను. ఈ రోజు మరి మర్నాడు నాకు మ్యారేజ్ చేయడం జరిగింది అనమాట. అక్కడ గృహప్రవేశం తెల్లవారుజామున అయితే నాకు మర్నాడు మ్యారేజ్ అనమాట అండి. అయితే ఎవరికి మ్యారేజ్ అని చెప్పలేదు. మా మ్యారేజ్ ఎలా జరిగిందని చెప్తున్నాను కదా, చాలా చిత్రంగా జరిగింది అనమాట అండి. ఎందుకంటే అందరూ పెళ్ళిళ్ళు రాత్రి చేసుకుంటారు, లేకపోతే పొద్దున్న చేసుకుంటారు. కానీ మాది సాయంత్రం 4 గంటలకు జరిగింది అనమాట మ్యారేజ్. ఎందుకంటే గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఎవరితో వాళ్ళు భోజనాలు చేసేసి వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది ఆగమని మా అమ్మగారు ఈ రోజు మా చిన్న అబ్బాయి పెళ్ళి అన్నారు. అదేంటి ఇప్పుడు పెళ్ళి ఏంటంటే అన్నారు అనమాట. అందరూ పెళ్ళి అని ఎవరికి చెప్పలేదు. మా అమ్మగారికి నాన్నగారికి అక్కడ కొంతమంది బంధువులకే తెలుసు అంతే తప్ప కానీ మరి ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే మా అయ్యారు జీవితం పనికిరాని జీవితం అనమాట. మా ఇంట్లో చెప్పాలంటే వేస్ట్ ఫెలోస్ ఎవరైనా ఉన్నారంటే కనుక మేమే. పనికిరాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మా అయ్యారు అనమాట. అందులో ఎందుకు పనికిరారు అనమాట. అంటే ఏదో సామాన్లు తేడానికే తప్ప కానీ ఎందుకు పని చేయరు, తను ఎవరో పట్టించుకోలేదు చెప్పారంటే. తను ఎలా బ్రతుకుతాడో ఆలోచించలేదు. బాధ అయితే తర్వాత ఉండొచ్చేమో తప్ప కానీ ఆ వయసులో ఉండాలి బాధ అనేది. మన పిల్లల గురించి చిన్నప్పటి నుంచే ఉండాలి. కానీ తన చిన్న ప్రాయంలో తన గురించి ఆలోచన అనేది ఎవరికి లేదు. పెళ్లి వయసు వచ్చేసరికి పెళ్లి అయిపోవాలంటే ఎలా అయిపోతుంది అది. కానీ దేవుడు నా హృదయంలో ఉన్నాడు. నేను మా అయ్యర్లో నమ్మకం దేవుడిని చూసినే చేసుకున్నాను. మా ఇద్దరు దేవుడు ఒకటే. నేను మా అయ్యర్ని చేసుకుంటే నేను దేవుడిలో ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను చేసుకోవడం జరిగింది. నా 15 సంవత్సరాల వయసు. 15 సంవత్సరాలు అంటే అది చాలా 10th క్లాస్ అవుతారేమో, చదువు మానేశాను కానీ అలాంటి సమయంలో నాకు మ్యారేజ్ జరగడం జరిగింది అనమాట అండి. ఆ రోజు సాయంత్రమే నా మ్యారేజ్ అసలు చెయ్యాలంటే ఏదైనా చేసేస్తే సరిపోద్ది అనుకున్నా తప్ప కానీ ఇలా భవిష్యత్తు ఏంటి ఆలోచించిన వాళ్ళు కూడా లేరండి. మేము ఎలా బ్రతుకుతాం అసలు, మాటలను చేసుకుని ఇంత చిన్నపిల్లలు చేసుకుని అసలు మేము ఎలా బ్రతుకుతాం, అసలు మాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, మాకు ఏమీ లేదు, జీవనాధారం లేదు. ఒక పెళ్లి చేస్తే ఎలా చేస్తారు చెప్పంటే, ఒక భర్తకు ఉద్యోగం ఉండాలి, అందం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఇల్లు ఉండాలి, వాకలు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ మా మ్యారేజ్ ఎలా జరిగిందో నాకే అర్థంగా చెప్పారండి. అసలు ఏముందంటే ఏమీ లేదు చెప్పారంటే కనుక. మీకు చెప్తాను మరి. ఆ సాయంత్రం పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. పిఠాపురం సువర్ణ రాజు ఫాస్ట్ గా చేశారు, మాకు మ్యారేజ్ చేశారు. కొంతమంది బంధువులు అక్కడ ఉన్నారు. అందరూ కూడా ఆశ్చర్యం, అసలు ఏంటి ఇలాంటి అమ్మాయిని ఎలా ఇచ్చేస్తున్నారు అని.
పెళ్లి సంబంధం కుదిరినప్పుడు కూడా అంటే ఇలా ఫిక్స్ అయినప్పుడు కూడా మా అన్నపూర్ణ పెళ్లి గారు హస్బెండ్ సూర్యనారాయణ గారు కూడా అన్నారు, మా పెద్ద మామయ్య గారు కూడా మా అమ్మగారి కోసం నాన్నగారి కోసం మాట్లాడుకుంటున్నారు అనమాట. వాళ్ళు ఆ అమ్మాయి ఏదో తెలియక చేసేసుకుంటారంటే వీళ్ళకి ఇవ్వడానికి చేసుకుంటారంటే దానికి బుద్ధి లేకపోతే ఇవ్వడానికి వీళ్ళకి బుద్ధి ఉండద్దా తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అనుకోవడం మాటలు విన్నాను నేను. కాకపోతే మరి నేనంటే మాత్రం తీసుకున్న నిర్ణయం ఎప్పుడు కూడా దేవుని చేసుకుని ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వెనక తీసుకోలేదు. నేను చిన్న ప్రాయం నుంచి అదే నాకు అలవాటు, నాకు తెలుసు. నేను మాత్రం మ్యారేజ్ ఒప్పుకున్నాను. నేను మ్యారేజ్ అయిపోయింది మాకు. ఆ గృహప్రవేశం తర్వాత పైన మేడ మీద మాకు ఒక పెద్ద టెంట్ వేసి ఆల్రెడీ భోజనాలు అవి జరిగినాయి. ఆ తర్వాత అదంతా చేయడం మాకు మ్యారేజ్ జరగడం జరిగింది. 6 గంటలకి మ్యారేజ్ అయిపోయింది. ఒక టీ కూడా ఇవ్వలేదండి. మా పెళ్లి పేరు చెప్పి ఒక భోజనం కాదు కదా, టిఫిన్ కాదు కదా, స్నాక్స్ కాదు కదా, కనీసం ఒక టీ కూడా ఎవరికి ఇవ్వలేదన్నమాట అండి. అంటే అంత మేము వేస్ట్. అసలు మా పెళ్ళి అంటే చిత్రం చెప్పాను కదా, ఇదేమాట అండి. పెళ్లి పేరు చెప్పి ఎవరన్నా శుభ్రకే ఇస్తారు, అది లేదు. ఫోటోలు తీస్తారు, అది లేదు. స్థానిక సంఘ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి ఫోటోలు తీశారనమాట అండి. తర్వాత అది ఆ పెళ్లి చేసిన పాస్టర్ గారు తీయమన్నారు. తీస్తే ఆ ఫోటోలు వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారు అనమాట అండి. వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు నేను ఆ ఫోటోలు తెచ్చుకోవాలంటే ఒక 100 రూపాయలు వాళ్ళకి ఇస్తే నేను ఇస్తానమ్మా అన్నారనమాట అండి. కనీసం మరి ఫోటో ఛార్జీని ఇవ్వాలి కదా. ఆ 100 రూపాయలు ఇవ్వడానికి కూడా ఎన్ని ఆలోచించారంటే అసలు మా బ్రతుకు చెప్తున్నాను నేను ఆలోచించాను. ఎందుకంటే నేను ఎవరిని విమర్శించడానికి అనట్లేదు కానీ మా ఇద్దరి పరిస్థితి చెప్తున్నాను నేను. అసలు మా అమ్మగారు ఇంటికి వెళ్ళాలంటే ఛార్జీలు ఉండవు, మేము ఒక చీర కొనుక్కోవాలంటే నాకు డబ్బులు ఉండవు. తర్వాత ఆ మ్యారేజ్ నుంచి చేసి ఇంటికి వచ్చేసరికి మేము కారులో వచ్చాము. మా తాతయ్య గారు, నేను, మా అయ్యారు, మాకు కూడా ఆడవాళ్ళు ఎవ్వరు లేరు. ఇల్లంతా 2 రోజుల ముందే మేము కాకినాడ వెళ్ళిపోయాం. ఎందుకంటే మా చిత్రాడ మా నెగిటివ్ ప్లేస్ కాకినాడలో గృహప్రవేశం. వచ్చేసరికి మా రోడ్డు వారు వెళ్ళేమో ఇల్లంతా దుమ్ము పెట్టిందన్నమాట అండి. మా తాతయ్య గారు అన్నారా, రాణి ఇల్లంతా తుడిసేయమన్నారు. అంటే పెళ్ళయింది, కొత్త పెళ్లి కూతురికి ఎవరు చెప్తారు అసలు చీపురెట్టు తుడమంటారండి. అత్తారు ఇంటికి వస్తే చీపురెట్టు తుడమంటారు ఎవరన్నా అంటే రాణి తుడిచేయమ్మా అన్నారు. అంటే ఇంకా పెళ్లి బట్టల మీద ఉన్నాను నేను. మొత్తం ఇల్లు అంతా తుడిచానమాట. కనీసం వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతే ఎవరు అక్కడ కనీసం మంచి దిక్కు కూడా ఉన్నారని ఎవరు ఆలోచించలేదని చెప్తాను కదండి. మా కోసం ఆలోచించారు ఎవరు లేరు. మా అమ్మగారు పట్టి మా అయ్యగారికి పెళ్లి చేయాలనుకున్నారు కాబట్టి పెళ్లి చేయడం జరిగిందన్నమాట అండి. మా అమ్మగారు కూడా అలాగే వదిలేస్తే తన పరిస్థితి ఏమైపోనో తెలియదు కానీ మొత్తానికి ఏం చేశాను, మొత్తం ఇల్లంతా తుడిచేసాను అనమాట. ఇంకా నా పనులు ప్రారంభమే. ఇంకా అక్కడి నుంచి ఇంట్లో ఒక పని మనిషి ఎంతో, నేను కూడా అంతే. పని మనిషికి తిండి పెడతారు, అన్ని చేస్తారు. నా పరిస్థితి కూడా అంతే మాట అండి. నాకంటూ ఏమీ తెలియదు. నాకు కూడా ఏదో పని చేసుకోవడం, తినడం, రావడం, అంతే తప్ప కానీ నాకు అంతకంటూ వేరే ఏమి తెలియదు మాట అండి. నేను ఒక చీర కొనుక్కోవాలన్నా లేకపోతే కనుక ఏదైనా కావాలన్నా కనీసం డ్రింక్ తాగుదామన్నా నా చేతిలో ₹1 కూడా ఉండదు. అలాంటి పరిస్థితి మాట అండి. మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలంటే ఛార్జీలు అమ్మగారిని అడగాలన్నమాట అండి. ఒకసారి అలాగే మ్యారేజ్ డే మరి అమ్మమ్మ నేను చీర తీసుకుంటానంటే మరి కొత్త చీర ఇప్పుడంటే నేను చేసుకోవట్లేదు కానీ అప్పుడు కొత్త కదా అయితే అడిగితే మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే పెళ్లి రోజులు పుట్టినరోజు చేసుకోవాలని చెప్పేసి ఇసిరి కొట్టారనమాట అండి. ఇసిరేసారు. అలాగా ఇసిరేస్తే నేను ఏడుస్తూనే ఆ డబ్బులు తీసుకుని ఒక కాటన్ శారీ తీసుకున్నమాట. అప్పుడు ₹40 కాటన్ చీర అప్పుడు తీసుకున్నాను అనమాట నేను. అంటే నా పరిస్థితి నేను చెప్తున్నాను. అక్కడ మేము ఎక్కువ పెద్ద పొయ్యి పెట్టి నీళ్ళు కాస్తారనమాట అండి. నీళ్ళు కాస్తే మా తాతగారు నీళ్ళు పెడితే అప్పుడు ఆ నీళ్ళు అందరూ స్నానం చేశారు. తర్వాత 4 గంటల నుంచి మొదలుపెట్టి మా తాతగారు అందరికీ నీళ్ళు ఇచ్చేవారు, స్నానం చేయమనేవారు. స్నానం చేయకుండా ఏ పని చేయకూడదు మా ఇంట్లో. అలాగా ఒకసారి ఆ కర్ర నిప్పులు ఆడపలేదని ఒకళ్ళు అన్నారా, ₹10 సంపాదించడం తెలీదు, కనీసం ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకోవడం తెలియదు అని నన్ను అడిగారనమాట అండి. మరి ఎందుకన్నారో సంగతి నాకే తెలియదు కానీ ఒక ₹10 సంపాదించడం తెలియదు కానీ కనీసం ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకోవడం తెలియదు, నిప్పులు ఆరిపోద్దా అని అడిగామంట. అంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు కానీ గ్యాస్ స్టవ్ వచ్చినాయి కానీ అప్పుడు పుల్లల పొయ్యిలో నిప్పులు ఆరిపి పెట్టి మళ్ళీ బొగ్గుల పొయ్యిలో వేసుకొని ఆ బొగ్గులు వాడుకునేవారు అనమాట అండి. అప్పుడు మాకు కుంపడం ఉండేది. అప్పుడు గ్యాస్ పొయ్యిలు లేవు, గ్యాస్ స్టవ్లు చాలా తక్కువ అనుకుంటా అప్పుడు. అటువంటి పరిస్థితుల్లో అంటే ₹10 సంపాదించడం తెలియదు, ₹10 సంపాదించడం రాదు అంటే మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అక్కడ అని అర్థం మాట అండి. ఏడవడం తప్ప నాకు అంతకంటే ఏం తెలియదు మాట అండి. సాకరీ చేయడం, పని చేయడం, ఏడవడం అంతకంటే ఇంకేం తెలియదు నాకు. కానీ చర్చికి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. మా అయ్యారు చూస్తే చిన్న కిళ్ళి కొట్టి పెట్టారు. అది సోడాలు, డ్రింకులు అన్ని పెట్టారన్నమాట. చిన్న మా అమ్మగారు దగ్గర కొన్ని డబ్బులు ఉంటే 1400 ఎప్పుడు అంత అయింది. ఆ చిన్న బడ్డీ కొట్టు చేయించి అందులో కొంచెం బిస్కెట్లు, చాక్లెట్స్, డ్రింకులు అన్నీ పెట్టారన్నమాట. అవి అమ్మేవారు అనమాట. అమ్మితే అప్పుడు ఏమో లాభం వచ్చేది కాదు, ఏదో అలా ఖాళీ కొనుక్కొని పెట్టారు అంతే. నేను మా మామయ్యని తాతాజని పిలిచేదాన్ని అంట. నేను తాతాజని పిలిచేదాన్ని. మా మామయ్య కదా మేనమామ కదా, తాతాజని పిలిచేదాన్ని. అయితే మా వాళ్ళందరూ అన్నారా,
మరి భర్తని అలా పేరు పెట్టి పిలవకూడదు కదా అనేసి అంటే తాతది చెప్తాను ఇవన్నీ అసలు అన్నారన్నమాట అండి. తాతయ్య అన్నారా, మరి మణి తాతాజీని పిలుస్తుంది మా ఆయన్ని అని చెప్పి అంటే పోన్లేరా ఎలాగోలా పిల్లనాయి అన్నారన్నమాట అండి. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. మా తాతయ్య నన్ను ఏమనేవారు కాదు, చాలా బాగా చూసుకునేవారు, అమ్మగారు కూడా బాగా చూసుకునేవారు. కానీ నేనే బాగోద్దు అలాగా అని చెప్పేసి మాయ అనడం ప్రారంభించాను. తాతాజీ అని పేరు పెట్టి పిలిచేదాన్ని నేను. అందరూ అన్ని పేరు పెట్టి పిలిచేవారు, నేను అదే పేరు పెట్టి పిలిచేదాన్ని. ఆ తర్వాత మావయ్య అంట నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎవరితో చెప్తే మావయ్య గారు అంటాను తప్ప కానీ నువ్వు ఇలా రా అని నేను రండి అని పిలుస్తాను, నేను గౌరవించే పిలుస్తాను. దేవుడు నాకు అది ఇచ్చాడు. ఎందుకంటే ఈరోజు నేను శీలకోట జరిగిస్తున్నప్పుడు భర్తని గౌరవించాలని చెప్పాలి, మరి నేనే రాపో అంటే నేను చెప్పలేనేమో. కాబట్టి నన్ను దేవుడే ముందు సెట్ చేశాడు. నన్ను దేవుడు పేరు పెట్టి పిలవకుండా గౌరవించే విధంగా నన్ను సెట్ చేశాడు దేవుడు. ఒక స్త్రీ ఎన్ని కష్టాలు పడుతుందో నాకు నేర్పించాడు అని చెప్పాలంటే కనుక. మా దీన పరిస్థితి ఇందులోనే తర్వాత మరలా ప్రెగ్నెన్సీ వచ్చింది. అంతకుముందు డాక్టర్ని అడిగారు, మరి ఇలాంటి ఆయన పెళ్లి చేయొచ్చా అని అడిగారు. డాక్టర్స్ని అడిగి చేశారు. మాకు డాక్టర్స్ అన్నారంట అమ్మ పెళ్లి చేయొచ్చు కానీ ఇలాంటి వాళ్ళు పుడతారు అని చెప్పారు అనమాట. అంటే ఇప్పుడు మాకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్నా ఇంకా సంతోషం ఉండదని చెప్పాలంటే, ఎందుకంటే పుట్టిన అలాంటి వాళ్ళు పుడతారు. అది పరిస్థితి అనమాట. ఈ విషయం కూడా నాకు తెలిసి పెళ్ళి కాకుండా అన్నీ తెలుసు నాకు. అయితే మేము పెళ్ళైన కొత్తలో ఎక్కడికైనా మా అమ్మగారి ఇంటికి వెళ్ళాం అనుకోండి, ట్రైన్ ఎక్కితే ట్రైన్లో ఉన్నవాళ్ళు, బస్సు ఎక్కితే బస్సులో ఉన్నవాళ్ళు ఈయన అవతారం చూసి ఎవరమ్మా అడిగారు. మా మామయ్య గారు అనేది అనమాట. తర్వాత ఒకరు మా ఆయన గారు అని చెప్తే అయ్యయ్యో ఇలాంటి వాళ్ళు పెళ్లి చేస్తారమ్మా, అయ్యో ఇంతలాంటి అమ్మాయికి అలాంటి వాడిని ఎలా చేశారు అని చాలామంది జాలిపడడం చూశాను నేను. వాళ్ళ సానుభూతిని తట్టుకోలేకపోయాను. మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేయాలంటే చాలా బాధ. మేము ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటే ఒక జంటను చూసినప్పుడు చాలామంది సంతోషిస్తారు, కానీ మా జంటను చూసి ఎవరు సంతోషిస్తారు చెప్పండి? అసలు ఎవరు సంతోషించరు చెప్పాలంటే. అంటే ఒక స్త్రీగా భర్త వలన గౌరవం కానీ భర్త వలన ఆనందం కానీ లేనటువంటి పరిస్థితి అంటండి. కానీ నేను ఎప్పుడు బాధపడలేదు. నేను మా ఆయన చేసుకున్నాను, ఇలా టైం చేసుకున్నాను, నేను చింతించలేదు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఎదురైనాయి. నేను ఎంత తగ్గించి చేసుకున్నా, నేను ఎంత గొప్ప త్యాగంతో చేసుకున్నా బాధ పెట్టేవాడు బాధపడతానే ఉంటాను. బాధ పెట్టేవాడు ఎప్పుడు బాధపడతానే ఉంటారనమాట. అయ్యో అని సానుభూతి చూపించేవాడు ఉండేవాడు కదనమాట. కానీ ఇంకా తగ్గించారు. మనం ఎంత తగ్గించుకున్నా ఇంకా తగ్గించేయాలి. వీళ్ళు ఎందుకు పనికిరానోళ్ళు అని జమ కడతారనమాట చాలా మంది. వీళ్ళు ఎందుకు పనికిరానోళ్ళు, ఇలాంటి వాళ్ళు గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత, అసలు వీళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న ఆలోచనలో ఉండేవారు అనమాట అండి. కానీ నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకంటూ విలువ ఉండదని తెలుసు, నాకంటూ ఒక వాల్యూ ఉండదన్న సంగతి నాకు తెలుసు. నా భర్త వాల్యూ ఇస్తే నాకు ఇస్తారు వాల్యూ. నా భర్తకి వాల్యూ ఇవ్వకుండా నాకు ఎలా వస్తా వాల్యూ అనేది నాకు రానే రాదు కదా. అంటే ఒక భార్య భర్త కొనవలసినటువంటి అంత చెప్పాను కదా ముందుగా, మా వివాహం వేరు, మా జీవితం వేరు, మా బ్రతుకు వేరు, మా ఆలోచనలు వేరు, మా లైఫ్ స్టైలే వేరు చెప్పాలంటే కనుక. వేరే వీడు తల్లిదండ్రులా పట్టించుకోరు. వాళ్ళు అమ్మాయిని వదలగొట్టేసుకున్నావా అని వాళ్ళు చూశారు, వీడు అబ్బాయిని వదలగొట్టేసుకున్నావా అని వీడు చూశారు. మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆస్తిపాస్తులు పంపకానికి వచ్చేసరికి మొత్తం ఆస్తి అంతా పోయింది. లారీలు పోయినాయి, ఇటుక బట్టీలు పోయినాయి, స్కూటర్లు పోయినాయి, లారీలు పోయినాయి, అన్నీ పోయిన తర్వాత ఇక మాకు తినడానికి తిండి కూడా అంటే అన్నీ లేని పరిస్థితికి వస్తుంది అనమాట. ఇంకా ఎలా అంటే నాకు మ్యారేజ్ చేశారు కదా, గృహప్రవేశం చెప్పాను కదా, ఆ ఇల్లంతా మొత్తం అమ్మేశారు అనమాట అండి. అప్పట్లో 5,20,000 కమ్మారు. మొత్తం అంతా పనివారు ఇటుకంతా తయారు చేశారు. ఇటుకంతా పట్టుకెళ్ళి మా కొన్నదంతా పట్టుకెళ్ళి అక్కడ ఇల్లు కట్టడం జరిగింది అనమాట. లాస్ అయిపోయి వ్యాపారం లాస్ చేసేసారంటే వీళ్ళందరూ. మరి ఏం చేశారు అసలు నాకు తెలియదు, కానీ దాచేసుకున్నారని కొంతమంది అంటారు, ఏళ్ళు అనుకునేవారు, ఎన్నో పడవలు పడేవారు. కానీ నాకైతే ఏం తెలియదు, ఎందుకంటే మేము రూపాయి సంపాదించలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. కాబట్టి మాకు ఆస్తిపాస్తుల విషయంలో మాకు సంబంధమే లేదు. కాకపోతే ఒక కొడుకుగా మా తాతయ్య గారు అనేవారా, మా అక్క గారు అనేవారా, మరి తాదాజీని చేసుకుంటే కనుక ఒక ₹1,00,000 బ్యాంకులో వేస్తాను అనేవారమాట అండి. ₹1,00,000 చెప్పేవారు. నాకు అది నాకు పట్టించుకోవడం నేను నాకు కూడా నాకు చెప్పాలంటే నన్ను చేసుకున్నప్పుడు మరి చిన్న అమ్మాయిని ఇస్తున్నాం కదా, మరి ఏమి ఇస్తారని చెప్పేసి మా అమ్మగారు అడిగారు అనమాట. అంటే ఒక 25,000 బ్యాంకులో వేస్తామన్నారు. 25,000 కాదు కదా, పావలా కూడా వెయ్యలేదు. ఎందుకంటే మరి ఇంకేం సంపాదించారు కాబట్టి. తిరిగి అక్కడికి ఆస్తుల పంపలకు వచ్చేసరికి ఆస్తులు సంపాదించింది మేము,
అన్నీ మేము మీకు ఆస్తి పంచాలా, నోరున్న వాళ్ళు, వ్యాపారం చేసిన వాళ్ళు, ఉద్యోగం ఉన్న వాళ్ళతో పాటు సమానంగా ఇలాంటి వాళ్ళకు కూడా వాటా ఇచ్చేయాలా అన్న సంగతికి వచ్చిందంట. అంటే ఇటు ఏమీ లేకపోయి, అటు సంపాదించే పరిస్థితి లేకపోయి, నాకు చదువు లేదు, సంజయ్ లేదు, ఏమీ లేదు, అయోమయం దేవాలయం నా పరిస్థితి కనుక. మొత్తం అంతా ఆస్తులన్నీ అయిపోయినాయి అండి. మొత్తం హాతకర్పలు అలిచిపోయినాయి. అక్కడ 1,00,000, ఇక్కడ 1,00,000, ఇక్కడ 80,000, అక్కడ 80,000. మా మావయ్యారు, పెద్ద మావయ్యారు తడి మోపుడు చేసి అక్కడ 1,00,000 తెచ్చాను, ఇక్కడ 40,000 తెచ్చాను, అక్కడ 50,000 తెచ్చాను, ఇక్కడ 30,000 తెచ్చాను అని చెప్పేసి పెద్ద లిస్ట్ తీసుకొచ్చి ఇచ్చారన్నమాట మా తాతయ్య గారికి. ఇచ్చేసరికి ఈ అప్పులు తెచ్చడానికి ఆ ఇల్లు అమ్మేసి అప్పులు తెచ్చేసారు. ఇక ఇంకెందుకు ఇడిపోదాం అనుకుని మొత్తం ఇడిపోయారు. ఒక ఇల్లు మాత్రం మేము ఉన్నప్పుడు ఉన్న ఇల్లు మాత్రం అది ఉంచేసే తప్ప కానీ మిగతా అన్నీ అమ్మేసుకున్నారు అనమాట. ఒక స్కూటర్తో సహితంగా అన్ని జమ ఖర్చులు వేసేసి మొత్తం అన్నీ తీశారు. అందులో మాకు వాటా వచ్చింది ఎంతంటే 32,500. వాళ్ళకంతే వచ్చింది. వాళ్ళది ఎల్ఐసీలు కట్టుకుని అన్నీ చేసుకున్నారు. ఇక మా వాటాకు వచ్చేసరికి 32,500. ఈ 32,500తో మేము ఏం చేస్తాం, వ్యాపారం చేస్తామో, ఉద్యోగం చేస్తామో, ఏమి చేయలేం కదా, మీరేం చేసుకుంటారు ఈ డబ్బులు అని చెప్పేసి వాళ్ళే ఉంచేసుకున్నారు అంటే డబ్బులు. మా చిన్నమాయ పెద్దమాయ కలిసి ఉంచేసుకొని మీకు వడ్డీ ఇస్తాం నెలకన్నారు. నెలకు వచ్చేసరికి ఆ వడ్డీ మాత్రం ఇచ్చేవారు అనమాట అండి. ఆ వడ్డీ మాత్రం ఇచ్చేవారు. దాంతో మేము బ్రతికేవాళ్ళం. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, నేను, మావయ్య గారు ఉండేవాళ్ళం. ఈలోగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మా అమ్మగారికి ₹1 పెట్టడానికి పెద్ద ఆపరేషన్ జరిగింది. అప్పుడు నాకు డెలివరీ టైంకి అప్పుడు ఆపరేషన్ అంటే 5,000 ఖర్చు అనమాట అండి. పురుడు ఖర్చులు అన్నీ ఇందులో. కానీ దేవుడు ఒక అందమైన బిడ్డను, ఆరోగ్యమైన బిడ్డను నాకు అనుగ్రహించారు. క్రాంతి ఫస్ట్ టైం పుట్టడం జరిగింది అనమాట అండి. పెద్ద అబ్బాయి క్రాంతి చాలా అందంగా ఉంటాడు అనమాట. చాలా అందరూ ఆశ్చర్యపోయారు అనమాట అండి. చాలా సివియర్ అయిపోయింది నాకు చాలా బాధపడ్డాను చెప్పాలంటే. డెలివరీ టైంలో చాలా బాధపడ్డాను. కానీ దేవుడు అందమైన బిడ్డను, ఆరోగ్యమైన బిడ్డను ఇచ్చాడు. చాలా అందం అన్నమాట అండి. అందరూ ఆశ్చర్యపోయేవారు అనమాట అండి. మా అబ్బాయిని చూసి చాలా సరదపడిపోయేవారు అందరూ కూడా. దేవుడికి మంచి బిడ్డను ఇచ్చాడు. కానీ తర్వాత చాలా సీరియస్ అయిపోయింది క్రాంతికి కూడా. పెద్ద బాబుకి చాలా సీరియస్ అయిపోయినప్పుడు దేవుడు మళ్ళా ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మళ్ళీ ఆయుష్ని ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత రెండో అబ్బాయి పుట్టాడు అనమాట. రెండో అబ్బాయి ప్రశాంత్ పుట్టినప్పుడు తను కూడా చాలా అందంగా పుట్టాడు, ఆరోగ్యంగా పుట్టాడు అనమాట. 2 కుమారులను అనుగ్రహించాడు. 2 కుమారులు కూడా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు. మరి దేవుడు నేనైతే అమ్మాయిలు అంటే నాకు ఇష్టం. మరి అమ్మాయిలు అంటే ప్రభు నాకు అమ్మాయిలు పుడితే బాగుంది అనుకున్నాను. కానీ దేవుడు నాకు అమ్మాయిలు ఇవ్వలేదు. నేను కోరుకున్నది అమ్మాయిలనైతే దేవుడు నాకు అబ్బాయిలు ఇచ్చాడు. 2 కూడా మగ పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి ఎన్నో వందనాలు. నా ఆలోచన కాదు కానీ దేవుడు తెలుసు కాబట్టి దేవుడు మంచి బిడ్డలు ఇచ్చాడు. అందమైన బిడ్డలు, ఆరోగ్యమైన బిడ్డ, జ్ఞానం కలిగినటువంటి కుమారులు దేవుడికి అనుగ్రహించారు చెప్పాలంటే. మరి చక్కటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. అందులో బట్టి దేవునికి ఎన్నో వందనాలు. ఇక పిల్లల్ని ఎలా చదివించాలి, అసలు ఎలా పెంచామో మాకే తెలిసి చెప్పారు. వాళ్ళ చదువులు ఏంటో, వారి ఆహారం ఏంటో చాలా కష్టం. ఎంత కష్టపడ్డామంటే చాలా కష్టమండి. పిల్లల్ని పెంచలేక మా చిన్న అబ్బాయిని అయితే మా అమ్మగారిని వదిలేసాను. అయితే మాత్రం అమ్మ నేను పెంచలేను వీళ్ళిద్దరిని, నువ్వు ఉంచేసుకో అమ్మ అని చెప్పేసి వదిలేసానమాట అండి. వదిలేసినప్పుడు కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మా అన్నయ్యకి అమ్మాయి పుడితే ఇక్కడ పంపించారన్నమాట అండి. మళ్ళీ పంపిస్తే మోషన్స్ పట్టేసుకుని జ్వరం వచ్చేసి ఇక ఉంచుకోలేక పంపించారన్నమాట. ఇక నేను ఇక్కడ చూస్తే ఏం పెట్టలేని పరిస్థితి నాకు. అలాగే అక్కడ ఉండలేకపోతున్నాడు. ఇక నేను పెంచాను ప్రభు అని చెప్పేసి హాస్టల్లో జాయిన్ చేద్దాం అని చెప్పేసి కాకినాడ ఎవరు పాపారావు గారని, జోసెఫ్ గారు పాపారావు గారని, ఎల్చూరి పాపారావు గారిని వాళ్ళ హాస్టల్లో జాయిన్ చేసి వచ్చేసామంట. జాయిన్ చేసి వచ్చేస్తే మేము అన్ని చోట్ల ఉండలేము చెప్పాలంటే. మా ఆహార పదార్థాలు అలవాట్లు వేరుంటాయి, మేము తినే ఆహారం వేరుగా ఉంటుంది, ఎనవి తిన్నాం. నెక్స్ట్ పిల్లలు చిన్నవాళ్ళు అన్నీ ఏడ్చుకోలేరు వాళ్ళు. అప్పుడు మళ్ళీ మన్నాడు బట్టలు పట్టుకుని వెళ్తే నేను వచ్చేద్దాం అనుకుంటున్నానమ్మా, మీరు రాకపోతే కానీ నేనే గోడకు వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను అని అనమాట అండి. అక్కడ కూడా ఉండలేదు, మా అమ్మగారి దగ్గర ఉండలేదు, అక్కడ హాస్టల్లో ఉండలేదు. అక్కడి నుంచి తీసుకొస్తామంట అండి. ప్రభా నేను పెంచలేనయ్యా, ఏదో సన్నిధిలో ఎవరో ఒకరు మమ్మల్ని జాయిన్ చేసుకుంటే, రోజుకు ఇంత అన్నం పెట్టి ఏదో చర్చిలో ఉండిపోతే మమ్మల్ని అలా జాయిన్ చేసుకుంటే బాగుండు అని నేను చాలా బాధపడ్డాను అనమాట అండి. చాలా బాధపడ్డాను. మేము గడవలేని పరిస్థితి అంటండి. అన్నపూర్ణ గారి దగ్గర నెలకి 400 ఇచ్చేవారు అంటండి. రోజుకి ₹20, నెలకు 600. ఆ కిరాణా కొట్లో పనిచేయడానికి అక్కడ జాయిన్ చేస్తే రోజుకి ₹20. అయితే ఆ డ్రింకుల కేసులు అవి మోయలేక కడుపు నొప్పి వచ్చేసి కళ్ళు తిరిగిపోయి చాలా బాధ అన్నమాట. ఒకరి కోసం కూలికి వెళ్ళామంటే ఎలా ఉంటుంది చెప్పండి. అసలు
కాకపోతే ఇన్ని లారీలుండి, ఇంత మా తాతయ్య గారి పేరు ప్రఖ్యాతులుండి, తన చిన్న కుమారుడు ఒక చోట 20 రూపాయలకి పనికి వెళ్ళాడంటే అసలు మేము సిగ్గుపడలేదు. నేనైతే నాకు 4 ఏళ్ళలో గిన్నెలు తోముకున్నా బతకచ్చు అనుకున్నానైతే మాత్రం. ఎందుకంటే మా పరిస్థితి చాలా పెద్దది చెప్పాలంటే. మా దగ్గర 100 మంది పనులు ఉండేవారు, ఇటుక పెట్టేలు ఉండేవి, లారీలు ఉండేవి. ఏంటి మా పరిస్థితి అయిపోయింది ఏంటి? నేను చాలా బాధపడ్డాను అనమాట. నేను చదువులేదు, బయటికి ఎక్కడికి వెళ్ళలేము, ఒక రూపాయి డబ్బులు వచ్చే విధానం లేదు. ఏటి ప్రభావం పరిస్థితి అనుకున్నా. మా అన్నయ్య అసలు తిట్టేవాడు అంట మా మాయర్ని, ఇది చేయలేదు అది చేయలేదని. ఒక్కొక్కసారి తిడితే మా ఆయ్య నేను వెళ్ళననేవారు మాట అండి. వెళ్ళనంటే మా కాశ్మీర్ ఒకసారి నీకు బుద్ధి లేదు, ఆని పని పంపించడం పెట్టి నువ్వు అని చెప్పి మా కాశ్మీర్ తిట్టారు. మేము ఏం చేయాలి మాయ్యా, మరి ఎక్కడికి వెళ్ళకపోతే రూపాయి డబ్బులు ఎలా వస్తాయి మాకు అసలు అని నేను బాధపడేది అనమాట. నేను నీకు ఇస్తాను, ఎంత కొలత అంత ఇస్తాను, ఆయన పంపించొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు నేను మీ పిల్లల్ని చదివిస్తాను, స్కూల్లో పంపిస్తానులే, నేను చదివిస్తాను అన్నారు. వద్దు మాయ్య, మా కాశీమయ్య గారు కొంచెం అభిమానం అనుకుంటుంది అనమాట అండి. అయితే వద్దు మాయ్య, ఈవేళ చిన్నపిల్లలుగా ఉన్నారు, రేపొద్దున వాళ్ళు పెద్దది అయితే నా తల్లిదండ్రులను చదివించలేదు, నువ్వు చదివించావు అని చెప్తారు వాళ్ళు. వద్దు, నేను ఎంతైతే అంతే చదివించుకుంటానులే, వద్దు అనుకున్నాను. నేను 1 నెల అడుగుతాం, 2 నెలలు అడుగుతాం ఫీజు పంపించమని, మేము ప్రతి సంవత్సరం అడగలేం కదా అనేసి మనసులో అనుకుని వద్దు మోయ్యా నేను నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు దేవుడు చెప్పాలంటే. ఈ రోజు నా బిడ్డలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటే నా దయే, నా భిక్ష అని ఎవరు అనకుండా దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చి నడిపించాడు దేవుడు చెప్పాలంటే. కనుక ఎంత పరిస్థితి దేని పరిస్థితి నేను ఎవరికి చెప్పను, మా తల్లిదండ్రులు చెప్పదేని కాదు, నేను నాకు ఇలా ఉందని ఇప్పుడు చెప్పాలి. వాళ్ళు నెలకు 500 తెచ్చుకునేవారు. మా నాన్నగారు రైస్ మిల్లో గుమస్తాగా చేసేవారు. వాళ్ళు 150 రూపాయలు అద్దె కట్టుకుని 350తో మెయింటైన్ అవుతుంటే నేను వాళ్ళని అడుగుతాను. నేను వాళ్ళని అక్కడ కనీసం ఒక జాకెట్ ఒక పెట్టడానికి కూడా మా అమ్మగారి దగ్గర డబ్బులు ఉండే కాదు. వాళ్ళ పరిస్థితి అది, ఇక్కడ మా పరిస్థితి. కానీ దేవుడు అసలు మా పరిస్థితి రేటో సిద్ధిగతుడో తెలియదు. తర్వాత నేను పెద్ద ఇల్లు, మా చిన్న మావగారు పిఠాపురం వెళ్ళిపోయారు, మా పెద్ద మావగారు కాకినాడలో వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంక మేము మా మామగారు మేమే ఉన్నాం. ఇంత పెద్ద ఇల్లు అని ఇల్లు అద్దెకిచ్చి ఆ అద్దెలు తీసుకునేవాళ్ళం అనమాట అండి. దాంతో కొంతకాలం అలా మెయింటైన్ అయ్యాం. ఫుడ్ ఐటమ్స్ చేసేవాళ్ళం. ఆ ఫుడ్ ఐటమ్స్ చేసి అమ్మేవాళ్ళం అన్నమాట అండి. కొన్ని షాపులకి వేసేవాళ్ళం. అలా కొంత జ్ఞానం ఇచ్చేది. తర్వాత కాన్వెంట్లో ఒక టీచర్గా పనిచేశాను నేను. అప్పుడు ఒక 300 ఇచ్చేవారు అనమాట అండి. 300 మేము నెలంతా సంపాదిస్తే 900 వచ్చేది అనమాట అండి. నెలంతా సంపాదిస్తే 900. ఆ 900తో ఇటు పిల్లలు పాలు తాగేవారు. పాలు తాగితే 14 రూపాయలు తిత్తప్పుడు ఆ కాస్ట్లీ తిత్తి పెట్టడానికి పిల్లలు తాగేవారు కాదు. పాలకే పెట్టాలా, పాలు సీసాలకే పెట్టాలా, పాలు తిత్తులు వారానికి ఒక తిత్తి కొరికేసేవారు వీళ్ళు. 14 రూపాయలు చాలా ఎక్కువ చెప్పారంటే అప్పుడు. ఈ పాలు తిత్తులే కొనాలా, ఎలా చేయాలి అసలు? ఇంకా చాలా దీనస్థితిని అనుభవించని చెప్పారంటే. మా తాతయ్య గారు అనేవారా, నేను అన్నంతకాలం మీ పిల్లలకి ఏ లోటు ఉండరా అని ఏడ్చేసారు మా తాతయ్య గారు. అయితే ఏడిపోయి కన్నీరు మా పిల్లల్ని చూసి ఏడ్చేవారు. అప్పటికి చిన్న అబ్బాయి పుట్టలేదు మా తాతయ్య గారు. అప్పటికి పెద్ద అబ్బాయి పుట్టాడు. అప్పటికి అడుగులు వేస్తాడు. తాత హాత్ కాక అనేవాడు, తాత అనేవాడు, అంతే. అంతకంటే మాటలు వచ్చేవి కాదు. చిన్న పిల్లడు బాగానే. అప్పుడు మా తాతయ్య గారు నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. తాతయ్య గారు చనిపోవడం జరిగింది. తాతయ్య గారు అనేవారు, నేను అన్నంతసేపుకి ఏ లోటు ఉంటుంది అనేవారు. తాతయ్య గారు అన్నంతసేపు కొంచెం పర్లేదు బాగానే జరిగింది. తాతయ్య గారు చనిపోయిన తర్వాత మాకు ఎలా బ్రతకాలో అర్థం కాలేదు అండి. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం మేము. తర్వాత ఫుడ్ ఐటమ్స్ చేసి షాపులకి వేసి ఎన్నో ఐటమ్స్ అమ్మగారు ఆ సొంతంలో కూడా కష్టపడి నాతో పాటు పనిచేసి ఎన్నో ఐటమ్స్ చేసి షాపులకి వేసేవాళ్ళం. ఆ వచ్చిన దాంతో మేము మెయింటైన్ అయ్యేవాళ్ళం. అలా తర్వాత 10th క్లాస్ కట్టడం జరిగింది. నేను 10th క్లాస్ కట్టడం 89 వివాహం అయింది కదా, 99 2000లో 1 గంట ప్రార్థన మొదలుపెట్టాను. ఆ తర్వాత నా స్థితిగతులు పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎందుకంటే ఒక ప్రార్థన మన జీవితాన్ని రక్షించేది అంటండి. 1 గంట ప్రార్థన స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను 10th క్లాస్ కట్టడం జరిగింది. తర్వాత అంగన్వాడీ జాబ్ వచ్చింది. తర్వాత ఇల్లు కట్టుకున్నాం 2004లో. ఇల్లు కట్టుకోవడం జరిగింది. స్లాబ్ వేయడం, ఇల్లు కాలిపోతూ ఉండేది. ఎలా బ్రతకాలో అర్థం కాదు. ఒక ఇల్లు కూడా లేదు ఉత్తరం కానీ. ఇల్లంతా పైనుంచి మట్టి బెడబడిపోతూ ఉండి ఎలా ఉంటానో నాకు తెలియదు. మొత్తం ఆ ఇల్లంతా మూసి ఇంకో చోట ఉండేవాళ్ళం అంటే. ఆ మంచం మీద గిన్నెలు కారిపోతుంటే మంచం మీద గిన్నెలు పెట్టి, కాళ్ళ దగ్గర గిన్నెలు పెట్టి, తల దగ్గర గిన్నెలు పెట్టుకుని అలా రాత్రంతా గడిపేవాళ్ళం అంటుంది. వర్షం వచ్చిందంటే భయం. అలాంటి పరిస్థితి ఇల్లు కట్టుకోవాలంటే ఎలాగా, ఇప్పుడు తినడానికే దారి లేకపోతే ఇల్లు ఎలా కట్టుకోవాలనుకున్నాం. కానీ అద్భుత రీతిగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. అదొక పెద్ద హిస్టరీ చెప్పాలంటే. నా జీవితంలో ఎన్నో అనుభవాలు అనుభవించాను నేను. నా అన్న వాళ్ళు ఎవరు లేరు, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అయ్యో కనీసం ఈ వాట వీడికి ఇస్తే ఇంటి వాట వాడు కట్టుకుంటాడు కదా అన్న ఆలోచన ఎవరికి లేదండి. ఎప్పుడు అందరూ నోరున్న వైపే మాట్లాడితే తప్ప కానీ నోరు లేని వైపు ఎవరు మాట్లాడమంటే మా పక్షంగా వచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. నాకు దేవుడు ఒక్కడే ఉన్నాడు.
ఆ క్లిష్ట పరిస్థితులు దేవుడు నాకు తోడుకొని నడిపించారనమాట అండి. మాకు ఒక చిన్న వాటా వచ్చింది, అందులో ఇల్లు కట్టుకోవడం జరిగింది. తర్వాత ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత కొంచెం కొంచెం నా పిల్లలు పెద్దదనం ప్రారంభించారు. తర్వాత మరి క్రాంతి అయితే చిన్న పెద్ద అబ్బాయి అయితే ఇంటర్మీడియట్ చదువుకుని మానేసి షాప్ పెట్టడం జరిగింది. చిన్న అబ్బాయి పాలిటెక్నిక్ సీట్ రావాలి, పాలిటెక్నిక్ రాశాడు, సీట్ వచ్చింది. కాకపోతే దూరం వెళ్ళాలంటే మేము ఇంట్లో తినడానికి, లేకపోతే మళ్ళీ అక్కడికి ఒక 5,000 పంపిస్తాను, నేను కుదరదు ఎలాగా అనుకుని ఎలా ప్రభు అనుకున్నాం. కానీ దగ్గరలోనే అమ్మ మరి కాకినాడ బాయ్స్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, అందులో 2 సీట్లు ఉన్నాయి. అక్కడ కాలేజ్ జాయిన్ అవ్వడానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అమ్మ నేను బస్సులో వెళ్ళి వచ్చేస్తాను, నేను అక్కడ పెట్టుకుంటానమ్మా. 3 కౌన్సిలింగ్స్ అయిపోయినాయి అన్నమాట అండి. 4వ దానికి ఉంటే ఇంకా జస్ట్ మనం ఎలా పెట్టారో తెలియదు, కానీ అందులో 200 మంది ఓసీ వాళ్ళకి అయితే 2 సీట్లు ఉంటే అందులో 200 మందికి వచ్చారన్నమాట అండి. 200 మంది స్టూడెంట్స్ ఉంటే 2 సీట్లు ఉన్నాయి. అందులో ఒక అబ్బాయికి ఒకటి వచ్చింది, రెండోది మా చిన్న అబ్బాయి ప్రశాంత్కి వచ్చింది అన్నమాట అండి. అద్భుత రీతిగా దేవుడు ఏం చేశాడు. చాలామంది అనేవారు, మీ అమ్మ నేను పాలిటెక్నిక్ చదివించేస్తుంది ఉంటుందిరా, 20,000 కట్ట చేత్తో పట్టుకుందా అని అకార్పించేవారు అనమాట అండి. అంటే మా బ్రతుకు ఎంత, మా జీవితం ఎంత అని అనుకుని హేళన చేసేవాడు అనమాట అండి. నా దేవుడు 20 లక్షలు కాదు కదా, 20,000 కదా, 20 కోట్ల కంటే మించిన దేవుడు నాకున్నాడని మనసులో అనుకోవడం తప్ప, కానీ ఎవరితో ఇక మాట్లాడేదని కాదు, ఎవరితో ఎదిరించి ఎప్పుడు మాట్లాడలేదు. ఎంతమంది గేలి చేసినా హేళన చేసినా నోరు తెరిచి ఎప్పుడు ఎవరో మాట అనలేదు అనమాట. నేను నన్ను ఎలా చూస్తున్నారేంటి, నన్ను పట్టించుకోవటం ఎవరిని ఒక్క మొక్క ఎప్పుడు అనలేదు అనమాట. నేను అనుకోరీతిగా సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ కొన్నాళ్ళు చేయడం జరిగింది. తర్వాత ఇంకొక జాబు ఇప్పుడు చేస్తాను, జాబు ఆదిత్య కాలేజీలో ఒక మంచి జాబ్ వచ్చింది. 10,000తో జాయిన్ అవ్వడం జరిగింది. అంచెలంచెలుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. క్రాంతి షాప్ పెట్టడం జరిగింది. తర్వాత అది ఫోటో స్టూడియో, నెక్స్ట్ నెట్ సెంటర్ అని పెట్టాం. అప్పటికి నెట్ అంటే ఎవరికి తెలియదు, మేము ఏ షాప్ పెట్టామో ఎవరికి తెలియదు. అప్పుడు నెట్ సెంటర్ అంటే చాలా తక్కువ మాట అండి. 2013లో పెట్టాం. అది అద్భుత రీతిగా దేవుడు షాపును దీవించాడు, ఆస్వాదించాడు. తర్వాత దేవుని సేవ పిలుపు వచ్చింది. 2012వ సంవత్సరంలో సేవ పిలుపు అందుకున్నాను, సేవ చేయడం ప్రారంభించాను. 2014లో జాబ్ రిజైన్ చేయడం జరిగింది. మరి ఇన్ని కష్టాల్లోనూ మా అయ్యారు నేనే ఎన్నో కష్టాలు పడ్డాం. మా అయ్యారు నేను అన్ని ఐటమ్స్ తయారు చేస్తే షాపులకి వేసి అమ్మి డబ్బులు తెచ్చి ఇచ్చేవారు అనమాట. నేను ఏదంటే అదే మా అయ్యారు, మా ఇద్దరి మాట ఒకటే, నేను ఏదంటే అదే. ఎప్పుడు నాకు ఎదిరించి, ఎప్పుడు మేము ఇద్దరు ఒకే మాట మీద ఉండేవాళ్ళం, ఒకే ఆలోచనలు కలిగి ఉండేవాళ్ళం. నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండేవారు మా అయ్యారు. నన్ను చాలా ప్రేమతో చూస్తారు అన్నమాట అండి. అడుగడుగున నాకు సపోర్ట్గా ఉంటారు. ఎందుకు అంటున్నానంటే కనుక మా పెద్ద అబ్బాయికి వివాహం చేయడం జరిగింది, మా చిన్న అబ్బాయికి వివాహం చేయడం జరిగింది. మా ఎంకులు కూడా అన్నారా, మరి మాటలు రావండి ఎందుకంటే మాకు నో ప్రాబ్లం, ఆయనకి మాటలు రాకపోయినా మాకు ఏం పర్వాలేదు అని మా పెద్ద బాబు, మా పెద్ద కోడలు వాళ్ళ నాన్నగారు చెప్పడం జరిగింది. మా చిన్న కోడలు వాళ్ళ నాన్నగారు కూడా మాకు ఏం పర్వాలేదండి, ఆయనకి మాటలు రాకపోయినా పర్లేదండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నమాట. మంచి సంబంధాలు, మరి దైవికమైనటువంటి కుటుంబాలను దేవుడు అనుగ్రహించారు. ఇద్దరికి కూడా చక్కటి వివాహాలు. పెద్ద అబ్బాయికి 2016లో చేయడం జరిగింది, రెండో అబ్బాయికి 2020లో చేయడం జరిగింది అంటే. అద్భుత రీతిగా దేవుడు ఇద్దరు వివాహాలను జరిగించాడు దేవుడు. ఇందులోనే ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు నేను చివరాఖరికి వచ్చేసరికి ఇప్పుడు చాలామంది చూస్తారు మేడం, చాలా ఫ్యామిలీస్ చూస్తారు మేడం. చూసిన తర్వాత మా ఇద్దరిని చూసి అంటారా, ఉంటే మీకులా ఉండాలంటారన్నమాట. మీకులాంటి భర్త ఉన్నా చాలండి, మాకు అలాంటి వాళ్ళు కూడా లేరు, మా భర్తలు మేము విసిగిపోతున్నామండి, వేసారిపోతున్నామండి అని అన్నీ ఉంటామండి. ఇప్పుడు నేను అప్పుడు తట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు అనమాట నన్ను. మీరు ఇలాంటి కనీసం ఇలాంటి భర్తన్నా సరిపోతారు అని అన్నవాళ్ళు కొన్ని 100 మంది చూశాను తెలుసా మీకు. కొంత స్త్రీలు అలసిపోయి ఉన్నారు, వాళ్ళ జీవితాలు సరిలేవు, భర్తలు సరిలేరు, ఏదో రకంగా హ్యాబిట్స్ కలిగి ఉన్నారు. ఈరోజు మా ఇద్దరి జంటని చూసి అద్భుతంగా మెచ్చుకుంటారు అందరూ అని. హల్లెలూయా. ఇది మాకు ఇచ్చిన ఘనత, దేవుడు ఇచ్చిన ఘనత మాట అండి. ఈరోజు మమ్మల్ని చూసిన అనేక మంది ఆశ్చర్యపడతారు మాట అండి, నోటి మీద వేలేసుకుంటారు. కొంతమంది అంటారా, మీ కాళ్ళకి నమస్కారం పెట్టచ్చు అంటారన్నమాట అండి. పొద్దున్నే లేచి నీ ముఖం చూసి నీ కాళ్ళ దానం పెట్టుకుంటే చాలా మానేవాళ్ళు హిందువులు చాలామంది అన్నారన్నమాట అండి. ఈవేళ ఎంతో మంచి అప్పుడు ఎన్నో నిందలు పడ్డాడు అండి. నేను మనల్ని దేవుడు ఈరోజు అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. చక్కటి ఇంటినిచ్చాడు దేవుడు, 3 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చాడు దేవుడు. అద్భుత రీతిగా దేవుడు ఏం చేశాడు, మా స్థితిగతులు పరిస్థితులు మార్చాడు. ఒకప్పుడు మేము పిల్లల్ని పోషించుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు మాకు అనేక మందికి
ఆహారం పెట్టగలిగే స్థితిని, పేదలకు సహాయం చేయగలిగే శక్తిని ఇచ్చాడు. ఏ మనిషి మాకు సహాయం చేయలేదు కానీ దేవుడు మాకు సహాయం చేశాడు. ఎవరి ఆలోచన కాదు కానీ ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు అంటే. నేను ఒక్కదాన్నే గంట ప్రార్థన చేసేదాన్ని, కానీ మా అయ్యర్ చేసేవారు కాదు. తర్వాత అది మా అయ్యర్ చేయడం ప్రారంభించారు. నాతో పాటు ఉపవాసం ఉంటారు. నాతో పాటు నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటారు. నేను వారానికి ఎన్ని రోజులు ఉంటే నాతో పాటు ఉండిపోతారు. అన్ని రోజులు ఉండిపోతారు నాతో ఉపవాసం ఉండడానికి బలంగా ఉంది, శక్తిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది అంటారు. దాన్ని నేను కింద పడుకుంటే తన కిందే పడుకుంటాను. కష్టాలు నష్టాల్లో నిజంగా ఆదుకున్న మంచి భర్తను దేవుడు నాకు అనుగ్రహించాడు. చెప్పాలంటే అర్థం చేసుకునేవారిని, ప్రేమించే భర్తను దేవుడు అనుగ్రహించారు. నేను దాన్ని బట్టి స్తుతిస్తాను. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎప్పుడూ బాధపడలేదు. మనుషులు చూసిన చూపుకు నేను బాధపడ్డాను తప్ప కానీ అయ్యో అన్న అనుకున్నదని కానీ నేను ఎప్పుడు బాధపడలేదండి. మా ఆయన చేసుకున్నదాన్ని సంతోషించాను. నా దేవుని కలిగి ఉన్నాను. ఈరోజు అదే దేవుడు నాకు ఒక ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాడు. ఒకసారి మా అబ్బాయి చిన్న అబ్బాయి ఆటోలో వెళ్తుంటే మా అయ్యర్ కోసం ఏదో అన్నారంట. అంటే మీకులా మా డాడీ చేయలేదు, మమ్మల్ని చదివించారు, పెద్ద చేశారు, ఉద్యోగాలు తెప్పించారు, వివాహాలు చేశారు అని అంటండి. అంటే మా పిల్లలు కూడా మా మావయ్యని నా డాడీని ఎంతగానో గౌరవిస్తారు. మా పిల్లలు ఎంతగానో, మా కోడలు కూడా వాళ్ళ మావయ్యని ఎంతగానో ప్రేమిస్తారు అంటండి, ఆదరిస్తారు. మా మనవడు కూడా తాతి తాతి అంటాడమంటే మేమందరం ప్రార్థన చేసుకుంటుంటే మా మావయ్యని కింద తీసుకెళ్ళిపోమని ఏదైనా కొనమనమాటండి. చంకలు వేసుకుంటారు, తీసుకెళ్ళి తాతి అంటాడు, ఏడ్చేస్తానమాటండి. నేను మన మావయ్య అని పిలుస్తుంటే తాతి అని పిలుస్తున్నాను అంటండి. ఆ తాతి ఐస్ క్రీమ్ కొంటారు, చాక్లెట్లు కొంటారు, అన్నీ కొంటారు. మా మనవరాలు కూడా చేతితో పట్టుకుని చిన్న మనవరాలు మా పెద్ద మనవరాలు తీసుకెళ్తారు, బాబుని చంకలు వేసుకుంటారు అంటండి. ఇటు రీతిగా మా కుటుంబాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు సంఘ పరిచయం చేస్తారు మావయ్యారు. మైకులు బిగిస్తారు, చేపలు వేస్తారు, అన్నీ చేస్తారు మాట. చేపలు వేస్తారు, అన్నీ చేస్తారు, అన్ని మైకులు బిగించేస్తారు, జెరాక్స్లు తీసేస్తారు, అన్నీ చేస్తారు అంటండి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు. ఇదివరకు చెప్పినాక ఏం తెలిసింది కాదని దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు జ్ఞానం ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. అసలు ఎవరికి భారంగా ఉండకుండా అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటారు మావయ్యారు. అసలు అలాంటి వాళ్ళు ఎవరైనా భారంగా అనిపిస్తారు, కానీ మాకు భారం కాదు. మా మావయ్యర్ లేకపోతే లేకపోతే ఒక్క నిమిషం కూడా మాకు నెగదు. మేము ఎవరు లేకపోయినా పర్లేదు, కానీ మా మావయ్యర్ లేకపోతే మా ఇంట్లో అస్సలు నెగదు. అసలు మేము ఉండలేని చెప్పారంటే మా అందరికీ ఆ పేరు ఆడతాను, మావయ్యర్ అంటాను. మా పిల్లలు నాన్న నాన్న అంటారు. మా కోడలు కూడా మావయ్యర్ అంటూ ఉంటారు అనమాట. మా మనవాళ్ళు కూడా తాతి తాతి అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే మా అందరికీ మరి మావయ్యర్ విషయంలో, నా విషయంలో దేవుడు ఒక అద్భుతమైన పాత్రగా ఉంచాడు. దేవుడు ఎన్నో అపాయాలు తెప్పించాడు, ఎన్నో ఆపదలను తెప్పించాడు. మరి నేను చిన్నగానే చెప్పిన సాక్ష్యం, ఎందుకంటే నా కన్నీళ్ళు పంచుకోవాలనుకున్నాను. నేను నాకు ఇట్టి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ రోజుకి మాకు 1989లో వివాహం జరిగింది. ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖున ఇది ఈరోజు మ్యారేజ్ డే సందర్భంగా ఈ సాక్ష్యం చెప్పడం జరుగుతుంది. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి, దేని చిత్తమైతే మరొకసారి పంచుకుంటాను. అంతవరకు దేని కృపా కాపుదల మనందరితో నడిపించి ఆస్వాదించిన గాక. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఈ పరిచయాలు దీవించి ఆస్వాదించినట్లుగాను ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.